తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం మల్కపల్లి గ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కారులో స్వయంగా చర్మకారుడు పోసి బాబును ఎక్కించుకున్నారు. కొవ్వూరు మండలం ధర్మవరం గ్రామం నుంచి తాళ్లపూడి మండలం మల్కపల్లి వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర పోసి బాబుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణించారు. కారులో వెళుతున్న సమయంలో పోసి బాబు వృత్తి, జీవన స్థితిగతులు, ఎదుర్కొంటున్న సమస్యలు, కుటుంబ నేపథ్యం గురించి పోసి బాబును అడుగు తెలుసుకున్నారు. అనంతరం పోసిబాబు ఇంటికి సీఎం చంద్రబాబు వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. మీలాంటి పేదవాళ్ళందరినీ మళ్ళా మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి, మీ పరిస్థితులు బాగుపడాలి. అలాగేనండి అయ్యారు, మీరు వస్తేనే మాకు బాగుంటదండి. ఇంకా చాలా అంటే అండి ఆయన చాలా ఇప్పుడు మీరు ఇచ్చారనండి మీ పరిపాలనలో 2017, 18లో ఇల్లు ఇచ్చారండి. అంత కోర్టు వచ్చిందండి, నేను కొద్ది కట్టుకోలేకపోయానండి. అంతే మొత్తం బిల్లు ఎత్తమే మానేసారండి ఆ పరిపాలన. ఇప్పుడు ఇల్లు కూడా పెండింగ్ పడిపోయిందండి. ఏదో తినక అలగలగా గోడలు కట్టుకున్నానండి, పైన ఏడేసుకున్నానండి అయ్యారు. సొంత ఇంటి జాగానది మా నాన్నదండి అదండి. మా నాన్న మా నాన్న కూడా కొనుక్కున్నాడండి. మా చిన్నప్పుడు పిల్లలు మొత్తం మేము, మా నాన్నగారికి 2 మగవాళ్ళు, 6 ఆడపిల్లలండి. 5 ఆ పెళ్ళిళ్ళు అయిపోయి మొత్తం అందరికండి. మొత్తం మా సిస్టర్లకి, మా చెల్లెలండి, నేనే పెద్దోండి ఇంటికి. పెద్ద కుటుంబం. వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళ పిల్లలు చదువుకున్నారండి. కొంతమంది పెళ్ళిళ్ళు అయిపోయినాయండి మా చెల్లెలు గారి పిల్లలకి. మా కుర్రోళ్ళు ఉన్నారంటే వాళ్ళు డ్రైవింగ్ చేసుకుంటారండి, తాటలు గట్ట డ్రైవింగ్, రైతులకి పొలాలు గట్ట దుంతాకండి వెళ్ళి వాళ్ళ పని చేసుకుంటారండి. నీ అభిప్రాయం, ఇన్నేళ్లుగా మీరు నువ్వు పుట్టినప్పుడు మీ పెద్దవాళ్ళందరినీ చూసాం, ఇంకా కూడా ఆర్థికంగా పైకి రాలి, కారణం ఏమంటావు? ఆర్థికంగా అంటే ఏమన్నా సార్, లేకండి ఏదో ఉండి లేక అది తెచ్చుకున్న డబ్బులకే ఆ పూట కొడతాం కష్టం అవుతుందండి. అంటే చదువుకోవాలని కూడా ఎందుకు ఆశ పుట్టడం పిల్లలకంటే ఇది వరకు అంటే ఆర్థిక సహాయం ఇప్పుడు అందిస్తున్నారు సార్. అప్పుడు లేదు కదండి. అప్పుడు లేక పిల్లల్ని చదివించలేక, ఇప్పుడు నేనే ఉన్నాను, ఇంటికి పెద్దవాడినండి. నేను బడిలోకి పోదారంటే ఆ 3వ తరగతి చదివించాక ఎవరికో కనసం పెట్టారండి. మీ ఇంటికే వచ్చి కరెక్ట్ గా ఇస్తున్నారు కదా? చెప్తున్నారండి. ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా? అసలు అసెస్మెంట్ ఏమి లేవండి, అందరూ కూడా బాగానే ఉంది. మళ్ళీ మీకు ఇది అయినాక మీ ఫోన్ కి ఒక మెసేజ్ వస్తా ఉందా? వస్తుందండి. ఎట్లా ఇచ్చారండి, ఆయన ప్రవర్తన ఎట్టుంది అవన్నీ అడుగుతున్నాం. బాగానే ఉన్నదండి, బాగానే అందులో మెసేజ్ వచ్చేస్తుందండి. ఇప్పుడు కొత్తగా కూడా ఒక సిస్టమ్ పెట్టాను, మీకు ఇస్తానే మాకు మెసేజ్ రావాలా ఈ ఇంట్లో నుంచి ఇచ్చినట్టు. అదే సమయంలో ఒకవేళ ఇవ్వకపోతే సాయంత్రం మళ్ళీ మీకు మెసేజ్ పెడుతున్నాం. ఒక మెసేజ్ పెట్టి మీకు పంపించే, మీరు లేరు, తీసుకోలేదు, కారణం ఏంటని అడిగి మళ్ళీ ఇస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ కూడా పగడ్బందీగా ముందు కంటే కూడా సిస్టమేటిక్గా చేస్తాం. కలెక్టర్ గారు అన్ని మానిటర్ చేస్తారు, ఆఫీసర్ కూడా పర్ఫెక్ట్గా చేస్తారు. ఇప్పుడు నేను కొనిన దానికి డబ్బులు చేతిలో పెట్టుకో. ఎందుకండి బాబు మీరు వచ్చిన అలా కదండి, వద్దండి అయ్యారు, వద్దండి. మీరు మా ఇంటి మొత్తమే మాకు కొంత సంతోషం. నా మాటను, ఇప్పుడు నీ ఇల్లు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు? నాకు అది చూపించాలండి, ఆ బిల్లు, పాత బిల్లు రావాలండి. ఆ కుర్రోడికి ఏమో కొంత ఏదోటి గవర్నమెంట్ జాబ్ కింద పెట్టర్ చేస్తున్నాడండి. అదొకటి అండి. నాకు ఏదన్నా కొట్టు పెట్టుకుంటాక కొంత హెల్ప్ చేసి పెట్టాలండి. మీరు ఈ ఫ్యామిలీని ఒక P4 కింద ఒక దత్తత తీసుకోవడం, మనం ఈ పనులన్నీ చేసేసి ఇల్లు కట్టేయడం, షాప్ పెట్టేయడం, అక్కడి నుంచి హ్యాండ్ హోల్డింగ్ వాళ్ళకి పెట్టి ఈయనకు ఆదాయం పెరిగేట్టుగా ఈ అబ్బాయికి ఉద్యోగం ఒకటి, క్యారియర్లో ఇంకా బెటర్గా చేయడానికి ఏం చేయాలో వర్కౌట్ చేయాలి.